చంపేశాను. మా అమ్మా నాన్నని చంపిన ముగ్గురిని చంపేశాను. ఎవరు ఊహించని విధంగా ప్రముఖ రాక్ స్టార్ గౌతమ్ ఇప్పుడు హంతకుడయ్యాడు. హత్య గురించి తెలిసి గౌతమ్ ఇప్పుడు జైలు వచ్చి లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మర్డర్ చేసి పారిపోతుంటే వెంటాడి గౌతమ్ ఈ హత్య చేయడానికి గల కారణాలే తన తల్లిదండ్రుల హత్యకి ప్రతీకారంగానే ఈ టాలెంటెడ్ ఇన్స్పెక్టర్ జాన్ బాషా ఈ హత్యతో వెలుగులోకి వచ్చిన మరో రెండు హత్యల్లో ఒకటి పూణేలోను ఒకటి ఐర్లాండ్ లోను జరిగినట్టుగా పోలీసులు ఈ విషయాన్ని అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాల్సింది. ఇది జస్ట్ జాన్ బాషా సక్సెస్ కాదు. ప్రముఖ రాక్ స్టార్ గౌతమ్ హత్య చేసినట్టుగా వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జరిగిందేంటి? ఆ హత్య ఎలా జరిగింది? ఎన్నో కొడుతున్నాడు కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరో కొట్టినట్టు పడిపోయాడు కానీ తన్నెవరూ కొట్టలేదు. అంతా తనొక్కడే. గాల్లో కొడుతున్నాడు, గాల్లో పడిపోతున్నాడు. ఎవరినో చంపాననుకొని పోలీసులకి లొంగిపోయాడు. This is a normal brain. This is Gautam's brain. మామూలు బ్రెయిన్ కన్నా గౌతమ్ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ 25% తక్కువ ఉంది. This causes very severe neuro-psychological abnormalities. ఇలాంటి వ్యక్తులు తమకు ఏదైతే లేదో అది ఉన్నట్టు ఊహించుకుంటారు. గౌతమ్కి పాపం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు కాబట్టి వాళ్ళు ఉన్నట్టు ఊహించుకున్నాడు. గౌతమ్, నేను చెప్పేది విను. నీకు గతం లేదు, నువ్వంతా ఊహించుకుంటున్నావు. మొత్తానికి ఓ రివెంజ్ స్టోరీ క్రియేట్ చేసింది. గౌతమ్ గతం ఉందా? లేదు, పాప ఊహించుకుంటున్నాడంతే. అబద్ధం. ఇదంతా అబద్ధం కావచ్చు కానీ నా గతాన్ని అబద్ధం చేసి ఏ నిజం నాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు దేనికోసం బతికాను అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అందరనే అబద్ధానికి నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను.